ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మనం చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదవకపోయినా ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏవైతే గోల్స్ మనం పెట్టుకుని ఉంటామో వాటికి తగినట్లుగా మనల్ని మనం మార్చుకుంటూ చదవడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. అలాగే మనం ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పటి నుండి అవసరమైతే తినడం కూడా మానేసి రూపాయి చక్కగా కూడబెట్టుకుంటూ ఉంటాం. ఒకవేళ పిల్లలకి పెళ్లి చేయాలి, వారికి మంచి చదువు చెప్పించాలి అనుకుంటే వారి బాల్య దినముల నుండే, అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడే మనం ప్రణాళికలు వేస్తాం, డబ్బును కూడా దాస్తూ ఉంటాం కదండి. భవిష్యత్తులో ఎప్పుడో చేయాల్సిన వాటికి ముందుగానే మనం ప్రణాళికలు వేస్తూ ఉంటాం. తినకుండా దాచుకుంటాం, కొంచెంగా కూడబెట్టుకుంటూ ఉంటాం. కానీ ఎవరైనా మన దగ్గరకు వచ్చి దేవుని సేవ చేయండి, పాటలు పాడండి, వాక్యం చెప్పండి, ప్రార్థన చేయండి అని అంటే, లేదండి దానికి ఇంకా సమయం ఉంది, మేము అందుకు ఇంకా సిద్ధంగా లేము, మాకేమీ రాదు, మేమేమీ చేయలేము అని అంటూ ఉంటాం. ఈ శారీరకమైన వాటి కోసమైతే ముందుగానే మనం ప్రణాళికలు వేస్తున్నాం, ముందుగానే దాచిపెడుతున్నాం, ముందుగానే సిద్ధపడుతూ ఉన్నాం. కానీ ఆధ్యాత్మికమైన వాటి కోసం ఇప్పుడే కాదు, ఇంకా సమయం ఉంది, ఇంకా మేము సిద్ధపడలేదు అని అంటూ ఉంటాం. ఈ లోకంలో వెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళిపోవలసిన ఇల్లు నిర్మించుకోవడానికైతే మనం ముందుగానే ఏవేవో కష్టాలు పడుతూ దాన్ని నిర్మించుకుంటాం. కానీ ఇక్కడ పరలోకములో కూడా మనల్ని పరలోకం చేర్చే మన ఆత్మపరమైన వాటి కోసం నాకు ఇంకా సమయం రాలేదు, నేను ఇంకా అందుకు తగిన విధంగా ఎదగలేదు, ఇంకా నేను మారాలి అంటూ సాకులు చెప్తూ ఉంటాం. అందుకు దేవుడు ఈరోజు అడుగుతున్నారు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అని హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో. దేవుని ఆలయమైన, దేవుని నిలయమైన మన శరీరం అనే ఇల్లు పాడైపోయి ఉండగా మనం మాత్రం భౌతికపరమైన ఇల్లు కట్టుకోవడానికి చాలా ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఎంత ప్రయాసపడినా, ఎన్నో చేసినప్పటికీ కూడా మన జీవితం ఎలా ఉంటుందంటే, విస్తారంగా కష్టపడితే కొంచెమే వచ్చినట్లుగా, బాగా ప్రయాసపడితే ఫలితం శూన్యం, చాలని జీతం, అరాకొర బ్రతుకులతో సంతృప్తి లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, హృదయంలో సంతోషం అనేది లేకుండా ఉంటూ ఉంటాం. కారణం ఏంటి అంటే, పాడైపోయిన దేవుని ఇంటిని, అంటే మన దేహాన్ని, దేహంలో ఉన్న ఆత్మ విషయంలో ఆసక్తి లేకుండా, మన శరీరమైన ఇంటిని ఎప్పుడు దాని మీద ఆసక్తి కలిగి ఉంటాం అన్నమాట. అందుకే హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టిదిని, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుచేతనే కదా. ఒకవేళ ఈరోజు మన పరిస్థితి కూడా ఇలానే ఉందేమో. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎంతగా ప్రయాసపడినా, మనం ఎంతగా ప్రాకులాడినా, ఎన్నో చేసినా మన జీవితంలో ఆనందము, నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా, అప్పులతోనో, ఆకలితోనో, అసంతృప్తితో నిండి ఈరోజు మనం ఉన్నామేమో. దానికి కారణం ఏంటంటే, మన ఆధ్యాత్మికమైన ఇంటిని మనం నిర్మించుకోవాలి. హృదయం అనే దేవుని ఆలయాన్ని నిర్మించాలి. ఆ తృష్ణ అనేది లేకుండా ఈ భౌతికపరమైన జీవితం కోసం మనం ఆరాటపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఈ లోకంలో మనం కట్టించుకునే ఇల్లు, మనం నిర్మించుకునే కలల మేడలు, ఊహించుకునే గొప్ప ప్రాకారాలు ఏదో ఒక రోజు కూలిపోవాల్సిందే, ఏదో ఒక రోజు కాలిపోవాల్సిందే. కానీ వాక్యం అనే బండపైన, క్రీస్తు అనే పునాదిపైన మనం నిర్మించుకునే మన ఇల్లు మాత్రం ఎప్పటికీ కూలిపోదు. సమస్తమును కట్టువాడు దేవుడే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. కాబట్టి ఇప్పుడైనా మన దేహం అనే ఇంటిని కాకుండా హృదయం అనే ఆలయాన్ని నిర్మించుకోవడానికి, కట్టుకోవడానికి అడుగులు ముందుకు వేద్దాం. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు దేవుడు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా మనల్ని వృద్ధి చేస్తారు.
చాలీచాలని జీతం సమృద్ధిగా మారుతుంది. మన ఇంటిలో సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం పొంగి పొర్లుతాయి. దేవుని స్వరము విని ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాన్ని కట్టించడానికి పూనుకున్నారో దేవుడే వారిని ఆశీర్వదించారు, దీవించారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి దేవుని దీవెనలతో మన ఇల్లు, జీవితం నిండాలి అంటే తప్పకుండా మన ఆధ్యాత్మికమైన ఇంటిని మనం నిర్మించుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు. తండ్రి, నిజమే, నీ దృష్టి లేకపోతే మేమెంత ప్రయాసపడినా వ్యర్థమే. నీవు శ్రద్ధ తీసుకోకపోతే మేమెంత ప్రాకులాడినా శూన్యమే. దేవా, నీవు కట్టించని ఎడల కట్టవాని ప్రయాస వ్యర్థమే అని వాక్యం సెలవిస్తుంది. మేమెంత ప్రయాసపడినా అది మాకు సంతృప్తినివ్వదు, అది మాకు సంతోషాన్ని ఇవ్వదు. కానీ ప్రభా, నీవు శ్రద్ధ తీసుకుంటే, నీవు పూనుకుంటే, అయ్యా, నీతో సహవాసము కలిగి మేము అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు మా జీవితంలో కొంచెమైనా ఎంతో సంతృప్తి, సంతోషం, సమాధానం ఉంటుంది. కాబట్టి ఏది కావాలో జ్ఞానముతో మేము చూస్ చేసుకునే కృపను మాకు దయచేయండి. దేవా, ఈరోజు మా పనుల్లో, మా రాకపోకల్లో అన్ని విషయాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరే పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. బలహీనలుగా ఉన్నవారిని బలపరచండి, రోగులుగా ఉన్నవారిని స్వస్థపరచండి. కుటుంబాల్లో దీవెన, సమృద్ధి, సంతోషాన్ని దయచేయండి. ప్రతి లోటును అయా మీ కృపలో తీసివేసి సంతోషముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్.